ఈరోజు సాటర్డే. నితిన్ రెడ్డి గారు సాటర్డే ఈరోజు. హాయ్ అక్క, బాగున్నావా? తిన్నావా అక్క? తిన్నాను నాని. నువ్వు తిన్నావా నాని? వెల్కమ్ టు అవర్ లైవ్ నాని. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ. చాలా చాలే అక్క. ఏ బాగాలేదా సాంగ్? నా వాయిస్ బాగుండదు అసలే. నిన్న మొన్న కూల్ డ్రింక్ తాగి ఉన్నాను, నా వాయిస్ బాగుండదు. నేను ఒక అన్న చెల్లెలం సాంగ్ పాడతాను, ఏడవద్దు అందరూ. నా ఇంట పండుగంటే నా చెల్లి నవ్వులమ్మా, ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఎన్నెలమ్మా, పంపుతున్న నాయిలోని పంపుతున్న నాలోని నా ఆనందాన్ని. నాకు సాంగ్ వస్తలేదు, సారీ, ఏమనుకోవద్దు, కానీ నాకు ఆ సాంగ్ అంటే ఫుల్ ఇష్టం. వామ్మో, మీలో ఇంత పెద్ద సింగర్ ఉన్నారా? నాకు సింగర్ అని చేస్తూ తిన్నా అక్క. ఓకే ఓకే. ఏం కర్రీ అక్క? నాది పచ్చి పులుసు, తెలంగాణ పచ్చి పులుసు. ద మిస్టర్ గేమర్. మీకి లైవ్ అవసరమా? అవునండి, అవసరమే. మీకు రావడం అవసరమా అండి? రావాలనుకునే వాళ్ళు వస్తారండి. మీకు రావడం అవసరమా? నాకు లైవ్ అవసరమే అండి. మీకు అవసరమా చెప్పండి, నవ్వండి. నేను కూడా నవ్వుతున్నాను. 13 మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు. లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండొద్దు, మెసేజ్లు అయితే చేయండి లైవ్ కి, అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ కి కొత్తగా వచ్చారు గేమర్ గారు, ఎందుకండి అలా పెడుతున్నారు? ఒక అక్క అని సపోర్ట్ చేయొచ్చు కదా అండి. మీ పెళ్ళి అయ్యిందా అండి? ఇంత పెద్ద బొట్టు చూసుకొని పెళ్లి అయిందా అని అంటే ఏం చెప్తారండి? కృష్ణ గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. లైవ్ కి వచ్చి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేద్దామని లేదు. నీకు లైవ్ అవసరమా అంటారు, ఇదంటారు అదంటారు, ఎందుకండి అమ్మాయిలను ఇంత లేడీస్ దేంట్లో తక్కువ కాదండి. మీరు మీ వల్లనే లేడీస్ అనేది తక్కువ అని మీరే చూస్తున్నారు. లేడీస్ ని చులకన చేస్తున్నారు. మీకు ఎవడో ఒకడు, నూటికి ఒక్కడు 10 మంది ఉంటారండి తప్పకుండా లేడీస్ ని చులకనగా చేస్తారు. ఎందుకో అర్థం కాదు నాకైతే. మంచి సపోర్ట్ చేయొచ్చు కదా, లేడీస్ కి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా, ఇంకా ముందుకెళ్ళి ఇంకా చేయగలుగుతారండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీకు ఇది అవసరమా అది అవసరమా అని మాత్రం ప్లీజ్ అనొద్దు. ఏ ఒక్క అమ్మాయిని అనొద్దని నేను కోరుకుంటున్నాను. పెళ్ళి అయిందా అని అడుగుతారు లైవ్ కి, ఎందుకండి? పెళ్లి ఇక్కడ ఇంత మంచి బొట్టు అవపడుతుంది కదండి. పెళ్ళైన వాళ్ళు బొట్టు పెట్టుకుంటారా, లేదా పెళ్లి కాని వాళ్ళు ఈ బొట్టు పెడతారా అండి? మీరే కామెంట్ చేయండి. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా బొట్టు పెడతారా చెప్పండి ఈడ? నుదిటి పైన పెళ్ళైన వారే పెడతారా, లేకపోతే పెళ్లి కాని వారు పెడతారా? పెళ్లి కాని వాళ్ళు ఈడ పెడతారా బొట్టు? పెళ్ళయిందా అని కొత్తగా అడుగుతారు. ఇంత మంచిగా అవుపడుతుంటే పెళ్ళయిందా, ఇవన్నీ లైసెన్స్ కనబడతలేదా అండి? ఏం మాట్లాడతారు మీరు అసలు? కొంచెం అన్నా సెన్స్ ఉండాలండి, సెన్స్. చదువుకున్నోళ్ళ లెక్క మాట్లాడండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మీరు చదువుకున్నోళ్ళ లెక్క మాట్లాడండి, ఓకేనా? ఓకే. సారీ అండి. మా వాళ్ళందరూ మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. మా వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీ వల్ల మా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఓకేనా? వదిలేసేయాలి. పాట చాలా మూవీయా? పాట బాగుందన్నారా, ఏమంటున్నారో అర్థం కావట్లేదు గేమర్ గారు. ఎందుకండి మా మంగళసూత్రం మీకెందుకండి? ఆ, మీకెందుకు? హాయ్ మేడం, కోపం ఎందుకు? కోపం ఎందుకంటే పెళ్ళయిందా, ఇవ్వయిందా, ఇవన్నీ ఏంటండి? దోస్తులు నవతగారు మాసు ఓర్రా అండి. బ్యాడ్ కామెంట్స్ పెడితే మీ భాషింగాలు చేస్తారు, మీ ఇష్టం దోస్తులు అంటున్నాడు నితిన్ గారు. అంతేం లేదండి, నేను ఎంత సాఫ్ట్ ఉంటానో అంత. ఓకేనా, వస్తున్నా. నేనైతే పచ్చి పులుసుతోటి అన్నం తింటున్నాను ఇప్పుడు. పెదవుపై చిరునవ్వు పోనివ్వకండి, కనుపాపలు చెమ్మగిల్లనివ్వకండి, ఎందుకంటే మీ చిరునవ్వు ఇంటికి వెలుగు, మీ శ్రేయోభిలాషులకు ఆనందాల అరువిల్లు. నా